అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. అనుభవం ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. కోపం వచ్చినప్పుడు 4 దెబ్బలు కొట్టినా గుండెల్లో పెట్టుకొని చూసుకోవడంలో అమ్మ తర్వాతే ఎవరైనా. ఎవరినీ ఏడిపించకు, ఒకరి బాధకు నువ్వు కారణం కావద్దు. ఏ ఏడుపు ఏ ఉసురైనా వెన్నంటి వేటాడుతుంది. అది కర్మఫలమై నిన్నే కాదు నీ బిడ్డలను కూడా పట్టి పీడిస్తుంది. 100 తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చు, కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు. తప్పులు చేసేవాడైనా మారతాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవాడు మారడు. ఏ శుభకార్యానికైనా వెళ్ళొస్తే మన ఆనందాన్ని పంచుకోవడానికి, బాధల్లో మనల్ని ఓదార్చడానికి ఇంతమంది జనం ఉన్నారనే నమ్మకం రావాలి. అనుకోకుండా పరిచయమైన వాళ్ళతోనే ఎక్కువ విడదీయలేని బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఎలా ఉంటుందంటే, కలిసి ఉండడానికి వీలు కాదు, వదిలి ఉండడానికి మనసు రాదు. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం లేదు, వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. వీలైతే ఒకరికి సాయం చేయండి, కానీ హాని మాత్రం చేయకండి. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ బాధకి కారణం కాకూడదు. నేటి సమాజంలో మోయలేనన్ని ఆస్తిపాస్తులు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు. మోయాల్సిన నలుగురిని సంపాదించుకునే వాళ్ళు తరిగిపోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.